ఇక రేపటితో ఈ రోజు అనేది ఉండదు కాబట్టి, ఈ సంవత్సరం అనేది ఉండదు కాబట్టి ఉన్న క్యాలెండర్లన్నీ పారేస్తారు, ఇల్లంతా దులిపేస్తారు, మొత్తం కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చి తగిలిచ్చేస్తారు. ఒక సంతకం పెట్టినా డేట్ రాసిన, సంతకం కింద డేట్ రాసినా, ఏం చేసినా కూడా సంవత్సరం మారిపోతుంది. అంతా ఒక కొత్తది, నూతనమైంది కనపడుతూ ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. మనం ఇలాంటి చివరి నిమిషాలకు వచ్చినప్పుడు, చివరి గంటలకు వచ్చినప్పుడు, ఒక సంవత్సరానికి సంబంధించి చివరి గంటలకు మనం వచ్చినప్పుడు నేర్చుకోవాల్సినటువంటి సంగతులు కొన్ని ఉంటాయి. బైబిల్ విషయానికి కాకుండా ముందు లోకంలో జరిగేటువంటి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తా. ఒక వ్యాపారవేత్త సంవత్సరం చివరాఖరికి వచ్చేసరికి లెక్కలు చూసుకుంటాడు. ఎప్పుడు చూసుకుంటాడు? ప్రతిరోజునో, ప్రతి గంటనో, ప్రతి నిమిషమో కాదు. ఎప్పుడు చూసుకుంటాడంటే, అసలు ఈ సంవత్సరం అంతా నాకు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? ఈ సంవత్సరం నేను వ్యాపారం చేశాను, నాకేమైనా కలిసి వచ్చిందా లేదా? ఈ సంవత్సరం అంతా నేను చేసినటువంటి దాంట్లో లబ్ధి పొందానా లేదా అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి అకౌంటెంట్ని పెట్టుకొని లెక్కలు చూసుకొని, లాభం వస్తే లాభం మీద ప్రభుత్వం వాళ్ళకి పన్ను చెల్లిస్తాడు, నష్టం వస్తే నష్టం వచ్చిందని లెక్కల్లో చూపించుకుంటాడు. సంవత్సరానికి ఒకసారి ఆడిటింగ్ చేసుకుంటారు, సంవత్సరానికి ఒకసారి లెక్కలు చూసుకుంటారు. స్టాక్ ఉన్నటువంటి వాళ్ళైతే స్టాక్ అంతా కరెక్ట్గా ఉందో లేదో సంవత్సరానికి ఒకసారి ఓపెనింగ్ బ్యాలెన్స్లు, క్లోజింగ్ బ్యాలెన్స్లు చూసుకుంటారు. బ్యాంక్ వాళ్ళు కూడా ఆర్థిక సంవత్సరం ముగిసేది మార్చి 31కి, సంవత్సరానికి ఒకసారి మార్చి 31కి ముగుస్తుంది కాబట్టి వాళ్ళకి చిట్ట చివరి రోజు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా, నువ్వు డబ్బులు వేస్తానన్నా తీసుకోరు, నీ డబ్బులు నువ్వు అడిగినా కూడా ఎవరు ఏం చేస్తారు? మరి మేము లెక్కలు వేసుకోవాలి ఉండు, ఈ 2 రోజుల పాటు తలుపులు బయట షట్టర్ డౌన్ చేసి లోపల వాళ్ళు కూర్చొని మార్చి 31 తారీఖు అలాగే ఏప్రిల్ 1 తారీఖు ఈ 2 రోజులు కూడా ఏం చేస్తారంటే, మార్చి 31 ఏమో క్లోజింగ్లో ఉంటారు, ఏప్రిల్ 1 తారీఖునేమో ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకునే దాంట్లో ఉంటారు. అంటే పాత నిల్వలన్నీ కూడా కొత్త దానికి ఏం చేస్తారు? మార్చుతుంటారు. ఈ సంవత్సరంలో ఉన్న నిల్వలన్నీ కొత్త దానికి. మీలో అకౌంట్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడతో క్లోజ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఫ్రెష్గా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ తెచ్చుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, క్రైస్తవులమైన మనం కూడా ఒక ఎండింగ్ టైంలో క్లోజ్ చేసుకోవాల్సింది, క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఏముంటాయి, తిరిగి మరలా కొత్త సంవత్సరం మొదట్లో మరలా ఓపెనింగ్కి తీసుకురావాల్సినవి ఏముంటాయి అనేది మనం కూడా నేర్చుకోవాలి. అది ఎలాగో వాక్యం నుంచి కొద్దిగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో, కార్య ఆరంభము కంటే, అంటే పని మొదలు పెట్టడం, అంటే కార్యము అంటే పని, ఆరంభము అంటే మొదలెట్టడం, కార్యారంభము కంటే కార్య అంతము అంటే పని ముగించడం చాలా మేలైనటువంటిది అని చెప్తున్నాడు. ఈ మేలు గురించి మాట్లాడుతూ మొదటి నుంచి 1వ వచనం నుంచి చూస్తే, అక్కడ 1వ వచనంలో కూడా అంటాడు, ఒకటి జన్మదినం కంటే మరణదినం మేలు. అంటే జన్మదినం అంటే ఇప్పుడు మన భాషలో ఏమని మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు ఈ 7వ వచనాన్ని 1వ వచనాన్ని కనెక్ట్ చేసి చూసినప్పుడు మొదటి వచనాన్ని మనం ఎలా అనుకోవచ్చానంటే, జన్మదినం అనగానే ఇట్స్ ఏ స్టార్టింగ్ డే, ఓకేనా. మరణదినం అని అంటేనేమో అదొక ముగింపు, తన జీవితానికి అదొక భౌతిక సంబంధమైనటువంటి జీవితానికి అదొక ముగింపు, ఈ భూమి మీద తన జీవితం ముగించినటువంటి రోజు. జన్మదినము కంటే మరణదినం మేలు అని చెప్తూ, దేనికంటే ఏది మేలో చెప్తూ, కార్య ఆరంభము కంటే అంటే పని మొదలు పెట్టడం కంటే పని ముగించడం మేలు. అంటే ఎండింగ్ చాలా విశేషమైనదిగా ఉండాలి. పని మొదలు పెట్టడం అందరూ మొదలు పెడతారు, కానీ పని ముగించేవాడు, అనుకున్న టయానికి పని ముగించేవాడు, నాణ్యమైన పద్ధతిలో, శ్రేష్టమైనటువంటి పద్ధతిలో, గంభీరమైన పద్ధతిలో పని ముగించేవాడు, వాడు గొప్పవాడు. పని మొదలు పెడతారు అందరూ. జనవరి 1వ తారీఖున తీర్మానాలు చేసుకుంటారు తెలుసా? ఏమని? ఆదికాండం 1st పేజ్ నుంచి ఈ సంవత్సరం ఎట్లాగైనా సరే బైబిల్ ఏం చేయాలి, పూర్తి చేసేయాలి మొత్తం అని తీర్మానాలు ఎంతమంది చేసుకున్నారో నా జీవితంలో నాకు వచ్చి చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళే ఒక 6 నెలలు గడిచిన తర్వాత, సంవత్సరం గడిచేసరికి ఆదికాండం ఇంకా 50వ అధ్యాయం దగ్గర కూడా రాక అక్కడక్కడ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా అయిపోయిన తర్వాత పూర్తి చేయలేకపోయాం. ఏం పూర్తి చేయలేకపోయాం? బైబిల్ మొత్తం కాదు, ఆదికాండం కూడా పూర్తి చేయలేక ఆదికాండాన్ని ఇప్పటికి 10 సార్లు చదివేసిన వాళ్ళు ఉంటారు తెలుసా?
ఏంటి ఈ పూర్తి చేసే క్రమంలో, బైబిల్ పూర్తి చేసే క్రమంలో ఆదికాండం నుంచి ముందుకు వెళ్ళేటువంటి పని. ఇట్లా లాభం లేదు కానీ ఆదికాండం తవ్వట్లేదు కానీ కీర్తన గ్రంథం మొదలెడదామని కీర్తన గ్రంథం మొదలెట్టాడంట ఒక ఆయన. అస్సలు అవ్వలేదు అది. పోనీ మత్తయి సువార్త మొదలెడదాం అనుకుని మొదలెట్టాడంట. ఒక క్రమశిక్షణ అయిన పద్ధతి లేకపోతే నువ్వు ఎక్కడ మొదలుపెట్టినా జీవితంలో ముందుకు వెళ్ళావు. నా దగ్గర ఒక బైబిల్ ప్లానర్ ఉంది. ఆ ప్లానర్ మీకు కావాల్సినటువంటి వాళ్ళు ఒకసారి ఎలీషా గారిని తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఖాళీ ఉన్నప్పుడు అడిగిన ఎలీషా గారిని నేను ఆయనకి ఫార్వర్డ్ చేస్తాను వాట్సాప్లో. ఆ ప్లానర్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి, మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం మొత్తం మీద 1200 కంటే తక్కువ అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో. 1189 అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో. మొత్తం బైబిల్ మొత్తం మీద ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 1189, అంటే సుమారుగా 1200 కంటే తక్కువ అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో. మనకు సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. సుమారుగా 1200 అధ్యాయాలని 365కి డివైడెడ్ చేస్తే సుమారుగా రోజుకి సగటున 3 అధ్యాయాలు చదవాల్సి ఉంటుంది. కేవలం 3 అధ్యాయాలు. నా మట్టుకు నేను 3 అధ్యాయాలు చదవాలి అని అంటే నాకు పట్టే సమయం సుమారుగా 8 నుండి 10 నిమిషాలు టైం పడుతుంది నాకు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులో చదువుకున్న వాళ్ళు కూడా సుమారుగా 10 నిమిషాల్లో 3 అధ్యాయాలు చదవగలుగుతారు. లేదు కొంచెం స్లోగా చదివేవాళ్ళు, ఆగి చదివేవాళ్ళు, నిదానంగా చదివేవాళ్ళు, చదువుతూ నోట్స్ రాసుకునేటువంటి వాళ్ళు ఉన్నా కూడా 10 నిమిషాలలో 20 నిమిషాలు అవుద్ది, మహా అయితే 30 నిమిషాలు అవుద్ది. 30 నిమిషాలకు 3 అధ్యాయాలని చక్కగా సావధానంగా చదువుకోగలుగుతారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీలో వాక్యం చదవడానికి కనీసం 10 నిమిషాల సమయం కేటాయించగలిగిన వాళ్ళు ఉంటే, చదువుకున్న వాళ్ళలో కనీసం 10 నిమిషాల సమయం కేటాయించగలిగిన వాళ్ళు ఉంటే బైబిల్ మొత్తాన్ని 1 సంవత్సరంలో పూర్తి చేయొచ్చు. అంటే రోజుకు 3 అధ్యాయాలు చదవడం ద్వారా, రోజుకి 6 అధ్యాయాలు చదవడం ద్వారాగా 6 నెలల్లో బైబిల్ పూర్తి చేయొచ్చు. రోజుకి 12 అధ్యాయాలు చదవడం ద్వారాగా, అంటే సుమారుగా ఒక అరగంట నుంచి 30 గంట బైబిల్ చదవడం ద్వారాగా 3 నెలల్లోనే బైబిల్ మొత్తాన్ని పూర్తి చేయగలుగుతాం, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. కొంతమంది దాన్ని కూడా హేళన చేసేవాళ్ళు ఉంటారు. ఏమనంటే, బైబిల్ చదివితే సరిపోయిందండి, దాని అర్థం కావాలి కదా. అర్థం అవుద్ది. ఎప్పుడు అర్థం అవుద్ది అంటే, నువ్వు చదువుతూ ఉంటే కనీసం నీకు ఆ విషయం పట్ల విషయ పరిజ్ఞానం, అవగాహన, ఆ పదాలు, ఆ ఉచ్చారణ, లేకపోతే అందులో ఉన్నటువంటి సంఘటనలు, అందులో ఉన్న సంభవాలు, ఇవన్నీ నీకు ఒక్కొక్కటిగా నీవు 1కి 2 సార్లు, 2కి 3 సార్లు, 3కి 4 సార్లు చదువుతున్నప్పుడు నీకు కొన్ని సందేహాలు వస్తాయి. ఆ సందేహాలు సేవకుల దగ్గరికి వచ్చి, సహోదరుల దగ్గరికి వచ్చి నువ్వు అడిగి నేర్చుకోవడం ద్వారాగా నీకు చక్కగా విషయాలు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. అసలు ఏమీ చదువుకోకుండా నాకేం అర్థం కావట్లేదండి అని క్లోజ్ చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ఏంటంటే, నేను తెలుగులో చెప్తాను మీకోసం దాన్ని. మూసి ఉన్న గ్రంథాలు మన హృదయాలను తెరవలేవు అని. సో మన హృదయం తెరవబడాలంటే గ్రంథాన్ని ఏం చేయాలి? ముందుగా తెరవాలి. గ్రంథాన్ని మూసించి మన హృదయం తెరవబడలేదంటే కష్టం. లూదియా హృదయం తెరవబడినప్పుడు ఏం జరిగిందో మీరు గుర్తుంటే, అక్కడ దైవ సేవకుడు చెప్తున్నటువంటి సంగతులను ఏం చేశారు? లూదియా తాను లక్ష్య పెట్టారు. తాను లక్ష్య పెట్టి వాక్యాన్ని తాను దృష్టి పెట్టారు కనుక, వాక్యంపై తాను ఆసక్తి చూపారు కనుక తన హృదయాన్ని ప్రభువు తెరిచారు. మన జీవితంలో కూడా మన హృదయాలు తెరవబడాలంటే, ప్రభువు మనపై తన కనికరాన్ని చూపాలి అంటే మనం ఏం చేయాలంటే, ప్రతిదినము పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటువంటి వారుగా ఉండాలి. చదువుకున్నటువంటి వాళ్ళందరూ పరిశుద్ధ గ్రంథాన్ని చదవటాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. దేవుడు మనకి చదువును అనుగ్రహించింది ఆయన పరిశుద్ధ గ్రంథం చదివి చక్కగా ఆయన మనసు ఎరిగినటువంటి పిల్లలుగా మనం ఉంటామని. ఆయన మన కోసం రాయించినటువంటి గ్రంథాన్ని చదివి ఆయన కోరుకున్న రూపంలో మనం జీవిస్తామని మనకి దేవుడు చదువును అనుగ్రహించాడు అనేది మర్చిపోకూడదు. ఇక చదువు రానటువంటి వాళ్ళైతే ఇప్పుడు టచ్ ఫోన్లు వస్తున్నాయి, చాలా వరకు అందరి దగ్గర టచ్ ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి ఆడియో బైబిల్స్ అనే ఒక యాప్స్ ఉంటాయి. ఆడియో బైబిల్ యాప్స్ పెట్టుకొని చక్కగా ఆడియో బైబిల్ వింటూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని కొంతవరకు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు మనకు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం ఈ ప్రవచన గ్రంథముందున్న వాక్యములను చదువువాడును, దానిని వినువాడును, దాని ప్రకారంగా గైకొనేవాడు, ముగ్గురు కూడా ధన్యులు అవుతారు. సో నీకు చదువు రాకపోతే నువ్వు వినాలి, వింటే ధన్యుడు అవుతావు. అలాగే చదువు వచ్చినటువంటి వాడితే నువ్వు చదువుకోవాలి, దాని ద్వారా ధన్యుడు అవుతావు. మరి ప్రాముఖ్యంగా చదివిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి నీ జీవితంలో నువ్వు దాన్ని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మరింతగా నీవు ధన్యుడు అవడానికి అవకాశం ఉంటుంది. జ్ఞాని మాట్లాడుతూ చెప్పిన సంగతులు ఏంటంటే, కార్య ఆరంభం కంటే, పని మొదలు పెట్టడం కంటే కార్య అంతము చాలా ప్రయోజనకరం, చాలా మేలు అంటున్నాడు. చాలామంది వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా ఇప్పుడు నేను చెప్పే మాటలు సూటిగా తగులుతున్నాయేమో ఒకసారి గుర్తు చేసుకోండి. చాలామంది పొలం పని కానీ, చాలామంది ఒక వ్యాపారం కానీ, చాలామంది ఒక చదువు కానీ, చాలామంది ఒక కోర్సు కానీ స్టార్ట్ చేస్తారు. కానీ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ దాన్ని
సక్సెస్ఫుల్గా ముగించలేకపోతున్నారు. సక్సెస్ఫుల్గా ముగించగలగటమే మేలు అని అంటున్నాడు జ్ఞాని. పనిని ప్రారంభించడం కాదు, పనిని ముగించడం మేలు. కోర్స్ స్టార్ట్ చేయడం కాదు, కోర్స్ కంప్లీట్ చేయడం ఆశీర్వాదకరం. ఏదైనా ఒక పనిని ప్రారంభించడం కాదు, ఆ పనిని ముగించడం, అది కూడా గంభీరంగా ముగించడం, శ్రేష్టమైనదిగా ప్రయోజనకరమైనదిగా ముగించడం అనేటువంటిది మన జీవితాలకు అది మేలుకరం అవుతుంది, దీవెనకరం అవుతుంది. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడలా, అంత్యము వరకు అంటే ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, అంటే చిట్ట చివరి ముగింపుకు వచ్చేసేటప్పటికి, నువ్వు చిట్ట చివరి నీ ఆయుష్ ఏ రోజు వరకు అయితే ఉందో ఆ రోజు వరకు కూడా, నీ జీవిత కాలంలో చిట్ట చివరి రోజు వరకు కూడా, అంత్యం వరకు నువ్వు ఎలా ఉండాలి అని అంటే, నీవు అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీవు అంతులో నిలిచదు. ఇక్కడ రెండు అంతాలు కనపడుతున్నాయి చూడండి, రెండు ఎండ్స్ కనపడుతున్నాయి ఇక్కడ. ఒకటి, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండాలి. ఎవరు అంత్యం ఇది? ఒక వ్యక్తి యొక్క అంత్యం. రెండోది కాలాంతమునందు, కాలానికి అంతం. రెండు అంతాలు, ఒకటి మనిషికి ఒక అంతం లేదా ఒక ఎండ్ డేట్, రెండోది కాలానికి ఒక ఎండ్ డేట్. ఈ విషయంలో ఒక నిమిషం మీరు ఆలోచన చేస్తే, డిసెంబర్ 31వ తారీఖు నాడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏదైనా ఒక సంవత్సరంలో చిట్ట చివరి రోజు, చిట్ట చివరి గంటలలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కాలానికి ఒక ముగింపు ఉంది. సంవత్సరానికి ముగింపు గడియలు ఉన్నట్లే, ఒక రోజుకి ముగింపు నిమిషాలు ఉన్నట్లే, ఒక సంవత్సరానికి ముగింపు దినము ముగింపు గడియలు ఉన్నట్లే, భూమి మీద ఉన్న ప్రతి దానికి ఒక ముగింపు అనేది ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. మన కంటికి కనపడే ప్రతి దానికి కూడా ఒక ముగింపు ఉంది. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనకు ఒక ముగింపు ఉంది. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజున చనిపోవాలి. ఒక ముగింపు అనేది, భూమి మీద మన యాత్ర ముగించేటువంటి ఒక రోజు ఒకటి ఉంది. అయితే జ్ఞాని చెప్పిన మాట మీరు గుర్తుపెట్టుకోండి, ప్రారంభం కంటే ఏది శ్రేష్టంగా ఉండాలి, ఏది ప్రయోజనకరంగా ఉండాలి అని అంటే, ముగింపు అనేది చాలా ప్రయోజనకరంగా ఉండాలి. ఒక చిన్న బాధాకరమైనటువంటి విషయం నేను మీకు ఈ సందర్భంలో గుర్తు చేస్తాను. విశ్వాసపు ప్రారంభపు దినాల్లో, విశ్వాసిగా తాను ఎదుగుతున్నటువంటి ఆ ప్రారంభపు దినాల్లో, రక్షణ పొందినటువంటి, రక్షణలోనికి ప్రవేశించినటువంటి ప్రారంభపు దినాల్లో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసం, ఆ గొప్ప నమ్మకం, ఆ గొప్ప త్యాగం రాను రాను సేవకుల్లోనూ విశ్వాసుల్లోనూ నేడు తగ్గిపోతూ వెళ్ళిపోతుంది. ఒక కెరటం గనక ఎలాగో ఉవ్వెత్తున లెగుస్తుందో, అలా ఏదో ఒక సంవత్సరం, ఏదో ఒక నెల, ఏదో ఒక రోజున ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాడు ఒక విశ్వాసి, లేదంటే ఒక సేవకుడు. కాలక్రమంలో మరలా నేలమట్టుకు, తన విశ్వాసం నేలమట్టుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఏమంటే, నేను బాప్తిసం పొందిన కొత్తల్లో రోజుకి 20 అధ్యాయాలు చదివానండి, 30 అధ్యాయాలు చదివానని చెప్పుకుంటున్న వ్యక్తి ఈరోజు 20-30 రోజులకు కూడా ఒక్కసారి బైబిల్ వెంక కూడా చూడనటువంటి పరిస్థితి. ఏమండి, అబద్ధం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను? ఇప్పుడు ఈ 2023 చివరి రోజున మనం ఇప్పుడు ఏం చూసుకోవాలంటే లెక్కలు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏ లెక్కలు చూసుకోవాలి? దేవుడు చెప్పిన దాని ప్రకారంగా మనం ఉన్నామో లేదా, ఆడిటింగ్. ఈరోజు ఆడిట్ చేసుకోవాల్సినటువంటి రోజు మనకి. ఆయన ఇచ్చినటువంటి నమూనా ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయా? సంవత్సరం మొదట్లో మనం ఒక బడ్జెట్ ప్రిపేర్ చేస్తాం, మనం కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టుకుంటాం. ఇదిగో ఈ సంవత్సరం నేను ఇది చేయాలి, ఈ సంవత్సరంలో 365 రోజులు నేను ఇలా జీవించాలి, నేను ఇలా బ్రతకాలి, నేను ఇలా చేయాలి, నేను ఇలా నేర్చుకోవాలి, నేను ఇలా ఉండాలి అని మొత్తం రాసుకుంటావే. ఆ రాసుకున్న దాని ప్రకారంగా నువ్వు ఉన్నావా లేవా? కన్న తండ్రి చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా ఈ సంవత్సరం గడిచిందా లేదా, అది కదా లెక్కేసుకోవాల్సింది. లెక్కలేసుకోకపోతే చివరాఖరికి ఎక్కడో ఒక చోట మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా తాము ఏ స్థితిలో నిలబడున్నారో లెక్కలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒక రోజు లెక్కలు చూసుకోవాలి. నువ్వు ముగింపు, ఒక సంవత్సరం యొక్క ముగింపు రోజు ఖచ్చితంగా నువ్వు లెక్క చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడ నిలబడున్నావో నీకు తెలియాలి ఆ విషయాన్ని. అందుకే దానియేలు గ్రంథంలో ఒక మంచి మాటను రాయించాడు దేవుడు. ఏమంటున్నాడు అంటే, నీవు అంత్యం వరకు, లేదా నీ అంతం వరకు, లేదా నీ ఎండ్ డే వరకు నువ్వు నిలకడగా ఉంటే, నమ్మకంగా ఉంటే, నీ విశ్రాంతి పొంది, ఇగో కాల అంతం ఒకటి ఉంది, ఆ కాలాంతం నందు నీ వంతులు నువ్వు నుంచొని ఉంటావు. కాలానికి ఒక అంతం ఉంది, ప్రతిదానికి ఒక అంతం ఉంది. ఈ భూమి మీద కనపడే ప్రతిదానికి ఒక అంతం ఉంది. అంతం లేనివి కూడా కొన్ని ఉన్నాయి, అంతం ఉన్నాయి కొన్ని ఉన్నాయి.
అంతమైపోయి అని అంటే ఇక కనపడకుండా పోతాయి, మాయమైపోతాయి. అంతం లేనివి అని అంటే ఎప్పటికీ ఉండిపోతాయి. కంటికి కనపడేటువంటి ఈ సృష్టి కొంతవరకు ఉంది, మనకు కనపడినటువంటిది కూడా ఇంకా చాలా ఉంది సృష్టి. అంతమైపోయేది ఉంది, అంతం కానిది ఒకటి ఉన్నది అని అనుకున్నప్పుడు బైబిల్లో అంతమైపోయే ఏంటో, అంతం కానివేంటో, అంటే శాశ్వతంగా ఉండిపోయే ఏంటో, లేదా వాటి కాలంలో వాటిని అంతమైపోయే ఏంటో మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. రెఫరెన్స్ చెప్తారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. అందరూ చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, క్షణమాత్రముండు మా చులకని శ్రమ ఏలయనగా దృశ్యమైనవి అంటే కంటికి కనపడేవి, చేతితో తాకగలిగినటువంటివి, కంటికి కనపడగలిగినటువంటివి, అవి అనిత్యములు. అంటే అనిత్యములు అంటే నిత్యము కావు, అంటే వాటికంటూ ఒక అంతం అనేది ఒకటి ఉంది, ఒక ఎండ్ అనేది ఒకటి ఉంది అని అంటున్నాడు, ఒక ముగింపు ఉంది అని అంటున్నాడు. తర్వాత అదృశ్యమైనవి అంటే మన కంటికి కనపడలేనటువంటివి ఏదైతే ఉన్నాయో అవి నిత్యము ఉంటాయి అని అన్నాడు. సో బైబిల్లోకి వెళ్ళి మనం అడగాలి, నిత్యమైనవి ఏంటి, అనిత్యమైనవి ఏంటి అని అడిగితే బైబిల్ ఒక నిర్వచనం చెప్తాది. ఏంటి ఆ నిర్వచనం అని అంటే, నీ కంటికి కనపడేది అంతా కూడా అనిత్యము, అంటే ఏదో ఒక రోజున అన్నీ అంతం అయిపోతాయి, అన్నీ కూడా లయమైపోతాయి. నీ కంటికి కనపడేది అంతా కూడా ఒక రోజుకి అంతమైపోతుంది. నీ కంటికి కనపడినటువంటిది అదృశ్యమైనది ఉంది, అది మాత్రం ఎప్పటికీ స్థిరంగా నిత్యంగా ఉంటుంది అని మనకి బైబిల్ సెలవిస్తుంది. ఈ దృశ్యమైనటువంటివి అదృశ్యమైనటువంటివి మనం ఒక్కసారి రెండింటిని బేరీజ్ వేసుకున్నప్పుడు వాటిని గురించినటువంటి క్లాసిఫికేషన్ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం దేని పట్ల ఏ విషయాల్లో ఏమని అవగాహన కలిగి ఉన్నామో నేర్చుకోవాలి. అందుకే వాక్యంలో చెప్పబడుతుంది, మన అంతము వరకు కూడా మనము చాలా నిలకడగా గనక ఉన్నట్లయితే రేపటి రోజున కాల అంతం జరిగినప్పుడు మన వంతులో మనము నుంచుంటాం. సువార్తల్లో మనం ఎప్పుడు చదువుకుంటాం కదా, అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు, అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. ఏమండి, అంతం వరకు కాకుండా చాలా వరకు కొనసాగించుకుంటూ వచ్చా, కానీ లాస్ట్లో మాత్రం నేను కొనసాగించలేదు, ఇప్పుడు నేను రక్షణ పొందినట్టు కాదా అని అంటే బైబిల్ ఏమని మాట్లాడుతుంది అని అంటే, అంతం వరకు సహిస్తేనే రక్షణ పొందినట్లు. నా జీవితకాలం ఒకవేళ సుమారుగా ఒక 60 సంవత్సరాలు దేవుడు నాకు ఆయుష్ ఇస్తే, 60 సంవత్సరాలు నేను ఒకవేళ 30 సంవత్సరాలకి నేను ప్రభువుని కనుక నమ్ముకున్నట్లయితే, 30 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నమ్మకంగా జీవించి చివరి సంవత్సరం నేను కనుక నా నమ్మకాన్ని కోల్పోతే, నా సాక్ష్యాన్ని కోల్పోతే, నా యథార్థతను నేను కోల్పోతే, ఇప్పుడు బైబిల్ మాట్లాడుతుంది, ఏమని మాట్లాడుతుంది అంటే, నువ్వు అంతం వరకు సహించలేదు కాబట్టి నువ్వు రక్షణ పొందినటువంటి వాడు. అంతం వరకు సహిస్తేనే రక్షణ. ఏ అంతం అయితే? కాలాంతం వరకు, లేదా నీ జీవిత అంతం వరకు. ఏదో ఒకటి మన ప్రభువు రాకడో మన పోకడో జరిగేంత వరకు మనం యథార్థంగా నమ్మకంగా మన జీవితాన్ని కొనసాగించాలి. ఈ సందర్భంలో ఒక వ్యక్తిని గురించి మీకు గుర్తు చేయాలి. భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడిగా చెప్పబడినటువంటి వ్యక్తే ఏం చేశారు చెప్పండి? తన జీవిత ప్రారంభం ఎంత బాగుంది అని అంటే, ఎంత బ్రహ్మాండంగా ఉంది అని అంటే, తాను భోగభాగ్యాలు అనుభవించేటువంటి జీవితం, తాను రాజరికపు వంశంలో ఉండేటువంటి జీవితం, సకల విద్యలు అభ్యసించాడు, కావలసిందంతా తన ముందు ఉంది, కావలసిందంతా తన చేతికి దగ్గరలో ఉంది, ఏది కావాలన్నా సరే తన చేతుల్లో నిమిషాల్లో వచ్చేటువంటి పరిస్థితి. కానీ ఆయన అనుకున్నాడంట, అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని పిల్లలతో కష్టపడమే నాకు మేలు అని అనుకున్నాడంట. వాటన్నిటిని విడిచిపెట్టేసేసి వచ్చేసాడు. అంటే ఎంత గొప్ప తీర్మానం అండి అది! భోగభాగ్యాలు వదిలేసి రావడం ఎంత గొప్ప తీర్మానం! తనకున్నటువంటి ఐశ్వర్యం అంతా వదిలేసి రావటం ఎంత గొప్ప తీర్మానం అది! తనకున్న హోదా వదిలేసి రావటం ఎంత గొప్ప తీర్మానం! తనకున్నటువంటి సేఫ్టీ ప్లేస్ని వదిలేసి కష్టాలు పడ్డానికి రావడం ఎంత గొప్ప తీర్మానం చెప్పండి. ఎండంటే ఏంటో తెలియకోకుండా, ఎండక కందిపోకుండా అంతఃపురంలో ఉండేటువంటి వ్యక్తి నాకు ఈ అంతఃపురం అవసరం లేదని ఎండలో టెండలో మాడిపోవడానికైనా సరే సిద్ధపడి రావడం ఎంత గొప్ప తీర్మానం! ఎంత గొప్ప తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తి! ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎంత బాధపడ్డాడు.
సముద్రాలను దాటించేటువంటి విషయంలోనే కావచ్చు, మన్నాను కురిపించేటువంటి విషయంలోనే కావచ్చు, వాళ్ళు సణుక్కున్నప్పుడు గొణుక్కున్నప్పుడు ఎంతగా సహించి ఓర్చుకుని ఎంతగా ముందుకు తీసుకుని వెళ్ళాడు. కానీ చివర్లో దేవునిని సన్మానించనందువలన, దేవుడు చెప్పిన ప్రకారంగా చేయనందువలన దేవుడు ఏమని చెప్పాడంటే, నీవు నా ఇశ్రాయేలు సమాజం ఎదుట నువ్వు నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి నువ్వు పాలుతేనెలు ప్రవహించేటువంటి పట్టణానికి వెళ్ళేదానికి అవకాశం. అంతవరకు సహించాలి, లాస్ట్ వరకు, చివరి రోజు వరకు, చివరి క్షణం వరకు నువ్వు సహించాలి. చివరి క్షణం వరకు నువ్వు యథార్థంగా, నిలకడగా, నమ్మకంగా ఉండాలి. మొదట్లో ఉన్నటువంటి గంభీరం చివరి వరకు కొనసాగించాలి. మొదట్లో ఉన్నటువంటి ఆ విశ్వాస ప్రమాణం చివరి వరకు నువ్వు కొనసాగించాలి. అలా చెప్పిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, అపోస్తలుడైన పౌలు గారు. దైవజనుడైన తిమోతితో మాట్లాడుతూ చెప్తాడు, నా విశ్వాసమును నేను కడ అంటే చివర, ఇక ఎండ్ ఏదైతే ఉందో, నేను నా విశ్వాసాన్ని కడముట్టించాను, నా పరుగును నేను చక్కగా పరిగెట్టాను, నా కోసం ఒక మంచి గిఫ్ట్ దేవుడు రెడీ చేశాడు. ఆ కిరీటం నా ఒక్కడికే కాదు, ఇలా ఎవరైతే పరిగెడతారో, ఇలా ఎవరైతే తమ విశ్వాసాన్ని కడముట్టిస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. విశ్వాసాన్ని మనం కడముట్టించాలి. విశ్వాస జీవితం ప్రారంభించాక శ్రమలు రావచ్చు. విశ్వాస జీవితం ప్రారంభించాక కలిసి రావట్లేదని అనుకుంటారు కొందరు. విశ్వాస జీవితం ప్రారంభించాక వచ్చే ఉద్యోగం కూడా పోయిందండి. విశ్వాస జీవితం ప్రారంభించాక నాకేం మేలు రాలేదండి, నాకేం కలిసి రాలేదండి, ఇంతకుముందు 40 బస్తాలు పండింది ఇప్పుడు 39 పండిందండి, ఇంతకుముందు 40 మార్కులు వచ్చేది ఇప్పుడు 39 మార్కులు అవుతున్నాయండి అని విశ్వాస జీవితంలో వెనకడిగేసినటువంటి వాళ్ళని నేను చూశాను. విశ్వాస జీవితానికి రాకముందు వ్యాపారం లక్షల్లో ఉండదండి, ఇప్పుడు వేలలోకి వచ్చేసిందండి. ఏంటండి ఈ దేవుడిని నమ్ముకుంటే నాకేం కలిసి వచ్చిందండి అని వెనకడికి వేసిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో కూడా ఉన్నారులేండి. అన్నీ కలిసి వచ్చినప్పుడు మాత్రం దేవుడు గొప్పవాడు. ఒళ్ళంతా కురుపులు వచ్చేసిన తర్వాత, ఒళ్ళంతా గాయపరచబడినటువంటి పరిస్థితి వచ్చేసిన తర్వాత, దేహమంతా కూడా అనారోగ్యం వచ్చేసిన తర్వాత, జబ్బు వచ్చేసిన తర్వాత ఇంటావిడ ఏమంటుందనంటే, దేవుడు దేవుడు దేవుడు. ఏం దేవుడు? దేవుడు లేడు, ఎవరు లేడు, వచ్చేయి. ఇంకా నువ్వు యథార్థతను వదలకుండా, ఏం యథార్థత అయ్యా? అన్నీ కలిసి వస్తే యథార్థత, ఏమీ కలిసి రావట్లే, ఇంకేం యథార్థత? ఏదనుకున్నా అది అవట్లా. ఆస్తులు పోయాయి, పశువులు పోయాయి, పశు సంపద పోయింది, జీవులు పోయాయి, మనుషులు పోయారు, పిల్లలు పోయారు, అసలు ఏం మిగిలిందని పొద్దుగూకులు దేవుడు 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 అంటావు. ఏం వచ్చింది నీకు ఆ దేవుని వల్ల ప్రయోజనం? దేవుని ఇంట్లో నువ్వు కొనసాగడం వల్ల ఏం కలిగింది నీకు ప్రయోజనం? ప్రయోజనం కలిగినంత కాలం ప్రక్కనే ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏమంటుంది? దేవుడు లేడు, వచ్చాయి. దేవుడిని దూషించు, ఎక్కడున్నావా నువ్వు అని అడుగు, ఆయన ఉంటే ఏం చేస్తున్నాడు అని అడుగు, ఇదేనా చేసేదేని అడుగు. దేవుణ్ణి దూషించు, దేవుణ్ణి దూషించి పక్కొచ్చేసే. అన్నీ కలిసి వచ్చినప్పుడు కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, శ్రమలు పడ్డాడు, ఎన్నో కొరడ దెబ్బలు అనుభవించాడు, ఎన్నో అవమానాలు అనుభవించాడు, మరణ పంచుల దాకా వెళ్ళాడు, తరచుగా ఆకలి దప్పులతో ఉన్నాడు, జాగరణలతో ఉన్నాడు, ఉపవాసాలతో ఉన్నాడు, ఎన్నో కఠోరమైనటువంటి బాధలు అనుభవించాడు. కానీ ఏ రోజు ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా క్రీస్తుని మాత్రం విడిచిపెట్టలేదు. నా విశ్వాసాన్ని నేను కడముట్టించాను, నా పరుగుని నేను తుదముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఎటువంటి పరిస్థితులను కూడా వెనక్కి తిరిగి చూడాల. నాకేదో కలిసి వచ్చిందనో కలిసి రాలేదనో, నాకేదో జరిగిందనో జరగలేదనో, నాకేదో వచ్చిందనో రాలేదనో కాదు. నా విశ్వాస జీవితాన్ని నేను అలాగ నా పరుగును కడముట్టించాను అని అంటున్నాడు. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. మనం కూడా మన విశ్వాస జీవితంలో ప్రభువుపై ఆనుకొని ముందుకు కొనసాగేటువంటి వాళ్ళగా ఉండాలి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఆ పత్రికలో దేవుని యొక్క వాగ్దానాల గురించి కొందరు హేళన చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ చెప్పబడినటువంటి ఒక మాటను మనం చూసేద్దాం. చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం కొన్ని వచనాలు మనం అక్కడక్కడ చదువుతున్నాను, నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునవలెనని అను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి, అంత్య దినాల్లో
అంటే ఎండింగ్ డేస్లో అపహాసకులు అపహసించుచూ వచ్చి అంటారంట, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయను? యేసుప్రభు వస్తా అన్నారు కదా, మీకేదో ప్రయోజనం సమకూర్చి వస్తానన్నాడు కదా, మీకేదో అక్కడ సిద్ధపరిచి వస్తానన్నాడు కదా, వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్నాడు కదా, ఏమైపోయింది ఆ వాగ్దానాలన్నీ అని ఎప్పుడు అడుగుతారంట? ఎండింగ్ డేస్లో, అంత్య దినాల్లో అడుగుతారంట. అది కూడా ఎట్లనో హేళనగా అడుగుతారంట, అపహాస్యంగా అడుగుతారంట. ఏమైపోయినాయి మీ దేవుని వాగ్దానాలు? ఏమైపోయింది మీ ప్రభువారు చెప్పినటువంటి విషయాలు? ఆయన వస్తానన్నాడు, ఇంకా ఇంతవరకు రాలేదేంటి? ఆయన చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇదిగో నేను మళ్ళీ వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను చెప్పి ఎంతకాలం అయింది? ఇప్పుడు వరకు ఆయన ఎందుకు రాలేదు? ఆయన అబద్ధం చెప్తున్నాడు. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉంటాడు, ఆయన ఇదే చెప్తుంటాడు. ఏమని చెప్తుంటాడంటే, యేసుప్రభు ఎప్పుడో వస్తాడు 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 వస్తాడని ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి, నా చిన్నప్పటి నుంచి ఉన్న ఇంతవరకు రాలేదు, అసలు అదంతా అబద్ధం అని అంటాడు. యేసుప్రభు వస్తానన్నాడు, నీ కోసం నా కోసం ప్రయోజనాన్ని సమకూర్చి వస్తానన్నాడు, అది ఎందుకు రావట్లేదని అంత్య దినాల్లో అపహాసకులు అడుగుతున్నారంట, అపహసిస్తూ. ఏమి దేవుని వాగ్దానం ఏమైపోయింది? మీ ప్రభు తను వస్తానన్న రాకడ ఏమైపోయింది? ఎందుకు ఆలస్యం అవుతుంది అని అడుగుతున్నారంట. 4వ వచనంలో, ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? పితరులు నిర్దించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్తున్నారంట. వాళ్ళు ఏమంటున్నారంటే, బాయ్ మీ ప్రభు వస్తాడని అంటున్నారు కదా, వస్తే ఏదో జరిగిపోద్దని అంటున్నారు కదా, ఆయన వచ్చింది లేదు, ఇక్కడ జరిగింది లేదు. పితరుల కాలంలో ఎట్లా ఉందో, అన్ని యుగాలు ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏ మార్పు వచ్చింది? ఏమి రాలేదు. ఏంటి ఆ వాగ్దానం ఏమైపోయింది అని అపహాస్యం చేస్తుంటే దాని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 5వ వచనంలో, ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మర్చిపోతున్నారు. మర్చిపోయి ఏం చేస్తున్నారు? ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినదై అదే వాక్యం వలన ఆ భూమి ఆకాశం భద్రం చేయబడి ఉన్నదనేటువంటి విషయాన్ని మాట్లాడి ఆ తర్వాత వచనంలో చెప్పాడు. ఏమంటున్నాడంటే, ప్రియులారా ఒక్క సంగతి మర్చిపోవద్దు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బుద్ధిపూర్వకంగా ఒక విషయాన్ని మర్చిపోయారు. ఆ పై వచనంలో చెప్పాడు, వీళ్ళు కావాలనే మర్చిపోతున్నారు ఆ విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ప్రియులారా మీరు ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి. ఏంటి ఆ విషయం అని అంటే, ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలేమో ఒక దినం. నువ్వు అనుకుంటావు అదేంటి, యేసు ప్రభు వచ్చి ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయింది కదా, ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయింది కదా, ఆయన వస్తానన్నాడు, ఆయన వెళ్ళాడు, మరలా తిరిగి వస్తానన్నాడు, ఏదో ప్రయోజనాన్ని సమకూరుస్తానన్నాడు, ఏమైపోయింది? ఏంటి ఆ చిన్న ప్రయోజనం సమకూర్చడానికి ఇన్ని వందల సంవత్సరాలు కావాలా? మనందరి కొరకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళి మరలా తిరిగి రావడానికి ఎన్ని సంవత్సరాలు కావాలేంటి? ఆయన చాలా గొప్పవాడు కదా, తన నోటి మాటతో సకల చరాచర జగత్తును నిర్మించినటువంటి గొప్ప దేవునికి మనకు నివాస స్థలాలు ఏర్పాటు చేయడానికి ఎన్ని సంవత్సరాలు టైం పట్టుద్ది? 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 50 ఏళ్ళ, 100 ఏళ్ళ, 200 ఏళ్ళ, 2000 సంవత్సరాలు గడిచిపోతున్నాయే. ఇంతవరకు రాలేదేంటి యేసు ప్రభువారు? ఏంటి ఆ వాగ్దానం అని ఎగతాళిగా అవహేళనగా మాట్లాడుతుంటే దానికి జవాబుగా చెప్తున్నాడు పేతురు గారు. ఏమంటున్నాడు అంటే, ప్రియులారా మీరు ఒక్క సంగతి మర్చిపోకండి. ఏంటంటే, మీరు అనుకుంటున్నట్లుగా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయిందని మీరు అనుకుంటున్నారు, ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయిందని మీరు అనుకుంటున్నారేమో, కానీ ప్రభు దృష్టికి ఒక దినమే 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినంగా ఉంటుంది. ఆయన క్యాలిక్యులేషన్స్ వేరేగా ఉంటాయి అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ దాని కింద ఏం చెప్పాడంటే 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, అరే మీరందరూ ఎగతాళి చేస్తున్నారు కదా, అపహాస్యం చేస్తున్నారు కదా, ఏంటి ఇంకా రాలేదు ఏంటి అని అంటున్నారు కదా, మీరు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేసేటువంటి వాడు కాడు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే కింద జవాబు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు ఇదిగో మనందరి ఎడల దీర్ఘశాంతము చూపుతున్నాడు. అదండి కారణం, ఇదండి కారణం. అంటే దేవుని యొక్క లక్షణము, మన ప్రభు యొక్క లక్షణం ఏంటి అని అంటే దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. ఎంత దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు అంటే, ఒక రోజున ఎన్ని సంవత్సరాలు చూసినా సరే ఈ చెట్టుకి ఒక కాయ లేదు, పూత లేదు, పిందె లేదు, ఎందుకు దీన్ని నరికి పారేద్దాం అని అనుకున్న
తర్వాత కూడా ఇంకొక సంవత్సరం అవకాశం చూద్దాం, ఇంకొక సంవత్సరం వేచి చూద్దాం అనేటువంటిది తోటమాల దగ్గర నుంచి రాగానే ఆయన మరొక సంవత్సరాన్ని పొడిగిస్తూ అలా మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు పొడిగించుకుంటూ వెళ్తున్నాడు. ఎంత దీర్ఘశాంతం అంట. ఇంకొక కాపుకు చూద్దాం, ఇంకొక సంవత్సరం చూద్దాం, ఇంకొక ఏడు చూద్దాం, ఈ ఏడన్నా ఫలాలు వస్తాయేమో, ఈ ఏడన్నా కాపు కాస్తారేమో, ఈ ఏడన్నా ఫలాలు వస్తాయేమో, ఈ ఏడన్నా మారు మనసు పొందుతారేమో, ఈ ఏడన్నా లక్షల్లో ప్రవేశిస్తారేమోనని ఇదిగో మన జీవితాలకి మరొక సంవత్సరం దేవుడు అనుగ్రహిస్తూ వెళ్తున్నాడు. ఆయన తన వాగ్దానాల గురించి ఆలస్యం చేయడం అనేటువంటిది ముఖ్య ఉద్దేశం కాదు, కానీ ఆ ఆలస్యంలో కూడా ఏ మేలు ఏ ప్రయోజనం ఉందంటే మనలో ఎవ్వరూ కూడా నశించిపోకూడదని, మనమందరం మారు మనసు పొంది నిత్య జీవాన్ని పొందుకోవాలి అనేటువంటిది దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం. అది ఆ సంకల్పంలో భాగంగా అక్కడ ఆలస్యం జరుగుతుందే కానీ మరొకటి కాదు అని చెప్పాడు. అది చెప్పి ఏం చెప్పాడు చూడండి 10వ వచనంలో. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. తెలుగు బైబిల్ ఎలా రాసి ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాసి ఉంటుందంటే ప్రభు దినం దొంగ వచ్చినట్లు కాదు, రాత్రి వేళ దొంగ వచ్చినట్లు వచ్చును అని రాసి ఉంటుంది. యేసు ప్రభు ఎలా వస్తాడు అని అంటే ఎ థీఫ్ ఎట్ నైట్ అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో వాడతాడు. అంటే రాత్రి వేళ దొంగ వచ్చినట్లు, అది దాని అర్థం. అంతేగాని యేసు ప్రభు దొంగలా వస్తాడని కాదు. రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడో అలాగూ యేసుప్రభు వారు మనం ఎవ్వరము అనుకోనన్నటువంటి సమయంలో వస్తాడని చెప్పడానికి చెప్తూ ఏమంటున్నాడంటే, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఏ రోజు? ప్రభువు రాకడ రోజు. ఏం జరుగుతుంది చెప్పండి? ఆకాశములు గతించిపోతాయి, పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లైవైపోతాయి. అంటే ఇప్పుడు మీరు కొరింథీ పత్రికలో మీరు ఇందాక చదువుకున్న మాట మీరు గుర్తు తెచ్చుకోవాలి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యం. మన కంటికి కనపడే ప్రతిదీ, మన చేతితో తాకగలిగే ప్రతిదీ, మనము స్పృశించగలిగేటువంటి ప్రతిదీ కూడా, దృశ్యమైనది ఏదైనా కూడా అది అనిత్యములు. ఏదో ఒక రోజున దానికి కూడా ఎండ్ డేట్ ఉంది, ముగింపు రోజు ఉంది. మన జీవితాలకైతే 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో 100 ఏళ్ళకో నరులారా తిరిగి రండి అనేటువంటి ఇన్విటేషన్ ఒకటి ఉంది. మరి ఆకాశానికి భూమికి ఎప్పుడుంది డేట్ అని అంటే ఆయన ప్రభు యొక్క దినం ఏ రోజు ఉంటుందో ఆ దినము స్పెషాలిటీ ఏంటంటే ప్రభువు వస్తారు. అది మొదటి స్పెషాలిటీ అయితే, రెండవ స్పెషాలిటీ ఆయన రాకడ దినం రోజున ఆకాశములు గతించిపోతాయి, పంచభూతాలు కూడా మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఇవన్నీ ఇలా జరుగుతాయనేటువంటి విషయం మాట్లాడుతున్నారు చూడండి. ఆ దినమున ఆకాశములు గతించిపోవును, పంచభూతములు లయమైపోవును, భూమియు దాని మీద ఉన్నటువంటి కృత్యములన్నీ కూడా, భూమి దాని మీద ఉన్న కృత్యాలు, ఇక భూమి మీద ఉన్నటువంటి అన్ని పనులన్నింటినీ కూడా, ఇక జీవులు కానీ సకల చరాచర జగత్తు కానీ, ఇక పూర్తిగా భూమి మీద ఉన్నటువంటి ప్రతీదీ కూడా, భూమియు దాని మీద ఉన్న ప్రతీదీ కూడా కాలిపోతుంది. దాని మీద ఉన్న కృత్యాలన్నీ కూడా కాలిపోతాయి. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోతాయి అని చెప్తూ 11వ వచనంలో చెప్పాడు. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. అమ్మా వింటున్నారా? దేని కొరకు కనిపెట్టమన్నాడు? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఆ కింద నెక్స్ట్ లైన్ అంటాడు, దానిని ఏం చేయమంటాడు? దానిని ఆశతో అపేక్షించుచు. ఏమంటే ఒక నిమిషం ఇక్కడ ఆగుతున్నా నేను. దేన్ని కనిపెట్టమన్నాడు? దేని కొరకు నిరీక్షించమన్నాడు? దేవుని రాకడ దినము కొరకు కనిపెట్టమన్నాడు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. దేవుని రాకడ దినము కొరకు కనిపెట్టుకోవాలి. రెండోది, దాని కొరకు మనం అపేక్షించాలి, ఆశతో అపేక్షించాలి. విజయవాడలో ఏ సందులో చూసినా సరే పెద్ద పెద్ద పోస్టర్లు గత 2-3 రోజులుగా ఏంటంటే వాచ్ నైట్ సర్వీస్, ఇంగ్లీష్లో. తెలుగులో వచ్చేసరికి కనిపెట్టడం అని అంటారు. వాచ్ నైట్ అంటే కనిపెట్టే రాత్రి. ఏం కనిపెట్టే రాత్రి? ఆ గడియారం వెనక చూసుకొని కనిపెడతా ఉంటారన్నమాట. దేనికి? ఎప్పుడు 12 అవుద్దా అని కనిపెట్టే సర్వీస్. తెలుసా? వాచ్ నైట్ అంటే ఏంటి? కనిపెట్టడం. ఆ వాచ్ కాదు, కానీ వాచ్ నైట్ అంటే కనిపెట్టడం. ఇగో కనిపెడుతూ ఉంటారన్నమాట. ఎప్పుడు అవుద్దా టైం. మనం కనుక ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాం అనుకో, ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని వాచ్ ఇంకా కనిపెడుతుంటాం కదా, అలా కనిపెడుతూ ఉంటారన్నమాట. అమ్మయ్య 12 అవ్వగానే ఎక్కడ లేని 1000 ఏనుగుల బలం వచ్చేసి ఈ అని పళ్ళన్నీ క్లించుకుని హ్యాపీ న్యూ ఇయర్ అంటే అయిపోతుంది అన్నమాట పండుగ.
లెక్కలేసుకున్నావా? చివరి రోజు లెక్కలేసుకున్నావా? ఈ సంవత్సరం అంతా నువ్వేం చేసావో లెక్కేసుకున్నావా? ఇది ఈ సంవత్సరానికి ముగింపు రోజు కాదు, నా జీవితానికి ముగింపు రోజు అయితే ఏంటో లెక్కేసుకున్నావా? కాలానికి అంతముంది, సంవత్సరానికి అంతముంది, మన జీవితాలకి అంతముంది. ప్రకృతిలో ఉన్న పంచభూతాలకి కూడా ఒక అంతమయ్యే డేట్ ఒకటి ఉంది. ఒకవేళ ఇది సంవత్సరపు చివరి రోజు కాదు, మన జీవితానికి ఇది చివరి రోజు అయితే, నూజివేడులో మా చిన్నాన్నోళ్ళు ఉన్నారు. తెల్లారితే జనవరి 1వ తారీఖు అందరికి భోజనాలు పెట్టాలి, సంఘం అందరికి 250 మంది సంఘం భోజనాలు పెట్టాలి అందరికీ. 2 మగపిల్లలు చిన్నాన్నోళ్ళకి, 2 కలిసి బండి మీద వెళ్తూ ఏవో సరుకులు తీసుకురావడానికి దేనికి వెళ్తున్నారు. వస్తూ లారీ గుద్దింది, 2 స్పాట్లో చనిపోయారు. అది సంవత్సరపు ముగింపు కాదు, వారి జీవితానికి అదే ముగింపు అయింది. ఒకవేళ మన జీవితాలకు కూడా అదే రోజు ముగింపు అయితే, సంవత్సరం ముగింపే మన జీవితానికి కూడా ముగింపు అయితే లెక్కలేసుకున్నావా? నీ తగులుబడేంటో నువ్వు చూసుకుంటున్నావా? నేనేం చేయాలనుకున్నాను, ఏం చేశాను, ఏం చేయలేకపోయాను. గడిచిన గత సంవత్సరంలో దేవుని కొరకు నేనేం చేశాను, ఏం చేయలేకపోయాను, ఏం చేద్దామని అనుకున్నాను. ఏం లెక్కలు లేవు, పాడు లేవు, ఏదో అలా కొట్టుకుని వెళ్ళిపోవడమే. చచ్చిన ఈగ గనక ఎలా కొట్టుకుని పోతూ ఉంటుందో, చచ్చినటువంటి చేప గనక నీటిలో ఎలా కొట్టుకుని పోతుందో అలా కొట్టుకుని పోయేటట్లయితే ఏ ప్రయోజనం ఉండదు. ఒక వ్యక్తి యొక్క ప్రారంభపు జీవితం కంటే ముగింపు జీవితం చాలా గ్రాండ్గా ఉండాలి, ముగింపు జీవితం చాలా ఘనంగా ఉండాలి. అలా గనక ముగింపు జీవితం ఘనంగా లేకపోతే ఆ రోజు నిన్ను లెక్క అడిగేటువంటి పరిస్థితి వస్తే గనక తస్మాత్ జాగ్రత్త. దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతాడు, గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. చాలామంది వాచ్ నైట్ చేస్తుంటారు ఈ రోజున, కనిపెడుతున్నారండి. కనిపెట్టే కూడిక. ఎస్, నువ్వు కనిపెట్టాలి, మనందరూ కూడా కనిపెట్టాలి. దేని కొరకంటే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టాలి. యేసుప్రభువు వారు కూడా ఆరోహణమై వెళ్ళిపోతూ శిష్యులకి చెప్పాడు, గుర్తుందా మీకు? అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో కనిపెట్టడం గురించి ఒక మాట చెప్పాడు. చదువుకుని ఇక్కడికి వద్దాం చూడండి. ఎన్నో వచనం చదువు అంటే 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చివరి 2 పదాలు తీసేసుకుంటున్నారు గట్టిగా. దేని కొరకు కనిపెడుతున్నారు? 12 దాకా నిద్రొస్తున్నా ఆపుకునేది దేనికో తెలుసా? దేనికోసం చెప్పాలి? అక్కడ రాసున్నదే చెప్పండి. పోనీ వాగ్దానాల కొరకు కనిపెట్టి ఏంటి? అదే చెప్పింది అక్కడ యేసుప్రభువు వారు. ఒక ఆయన ఇట్టనే ప్రసంగం చేస్తున్నాడు, ఏమయ్యా వాగ్దానం కొరకు కనిపెట్టమన్నాడు, కనిపెట్టు, నీకు వాగ్దానం ఇస్తా 12 కొత్త సంవత్సరం వాగ్దానం ఇస్తా, నూతన సంవత్సరం వాగ్దానాలు ప్రింట్ చేసుకొస్తా. ఎవరో ఇశ్రాయేలీలకు రాసిన మాటలో లేకపోతే యూదులకు సంబంధించిన మాటలో ఏవేవో మాటలు తీసుకొచ్చి ప్రింట్ చేసి తీసుకొచ్చి ఇది నీకు సంబంధించిందని మోసపూరితమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఈరోజు కూడా, మోసం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు ఈరోజు కూడా. యేసుప్రభువు వారు వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్తే ఇప్పుడు మనోళ్ళు ఇచ్చేటువంటి వాగ్దానం కార్డుల కోసం కాదు. చాలామంది వాగ్దానాల కార్డులు కోసం పరుగులు పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ వాగ్దానాల కార్డులో మరొక ట్విస్ట్ ఉంది. ఏంటంటే ప్రార్థనకు రాకుండా ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా ఒక కార్డు తీసుకెళ్తారు ఇంటికి. తీసుకెళ్తారా? తప్పు చెప్పాను, రైట్ చెప్పానా? ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా ఒక మాట, అమ్మో మా ఆయనకి ఏమొచ్చిందో వాగ్దానం, మా అబ్బాయికి ఏమొచ్చిందో, మా అమ్మాయికి ఏమొచ్చిందో. ఈ ఊరు కాకుండా వేరే ఊరు వెళ్ళిపోయిన వాడు కూడా తెస్తారు మళ్ళీ పక్కన. ఆడి పేరు సుబ్బారావు అలాగే సుబ్బారావు వచ్చింది. అరే టక్కుమని ఫోన్ చేసి, సుబ్బారావు ఇది మొదలుకొని యెహోవా నిన్ను ఆశీర్వదించాలని వచ్చిందిరా, నీకు పండగ చేసుకో, రేపు బిర్యానీ. ఏంటి దానికా? అదే వాగ్దానం కొరకు కనిపెట్టమంది. ఇదే కనిపెట్టడం అంటే, కనిపెట్టే గూడికంటే అదేనా? వాగ్దానాల కొరకు కనిపెట్టే గూడికలు అట్టగే ఉంటాయా? యేసుప్రభువు వారు కూడా అదే చెప్తున్నాడు, మీరు యెరూషలేము నుంచి వెళ్ళకోకుండా నా వలన విని తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. కనిపెట్టి యెరూషలేములో మీరు ఆ వాగ్దానం పొందుకున్న తర్వాత మీరు వెళ్ళి యోదయ సమరయలోను యెరూషలేములోను అలాగే బూదిగంతముల వరకు కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో స్వార్థను ప్రకటించండి అని చెప్పినటువంటి సంగతులు మనం అక్కడ చూస్తాం. రండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో మనం ఆ భాగాన్ని ముగించేద్దాం. చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంటున్నాడు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. దాన్ని అపేక్షించాలి, దానిని ఆశతో. ఎప్పుడు 12 అవుతుందో, లేకపోతే ఎప్పుడు తెల్లారిపోతుందో, లేకపోతే ఎప్పుడు డేట్ మారుతుందో, ఎప్పుడు క్యాలెండర్ చించేయాలో అనేటువంటి దాని మీద కాదు, కానీ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టేటువంటి వారుగా, దానిని ఆశతో అపేక్షించేటువంటి వారుగా మనం ఉండాలని చెప్తూ, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అని చెప్పాడు. తర్వాత పేజీ తిప్పండి,
పేజీ తిప్పిన తర్వాత ఆ అధ్యాయం చివరిలో ఒక మాట మాట్లాడతాడు చూడండి. 18వ వచనం చదువుతున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు. ఇంకా పై వచనం చదువుతున్నాను, 17వ వచనంలో. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల నుండి తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొని ఉండండి. ఇది కూడా కాచుకొని ఉండేటువంటిది ఒకటి చెప్పాడు. ఇక్కడ కూడా కాచుకొని ఉండేటువంటిది ఒకటి ఉంది. ఏంటంటే తప్పుడు బోధలకి లోనవ్వకోకుండా స్థిరమైన బుద్ధి కలిగినటువంటి వాళ్ళే, దీన్నే స్వస్థ బుద్ధి అంటాడు. ప్రతిసారి స్వస్థ బుద్ధి గలవారై, ఆరోగ్యకరమైన బుద్ధి గలవారై, నిలకడైన బుద్ధి కలిగినటువంటి వారై, స్థిర బుద్ధి కలిగినటువంటి వాళ్ళై తప్పుడు బోధల వైపుకు వెళ్ళకోకుండా జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకంటే తప్పుడు బోధలు లోకంలో చాలా ఉన్నాయి. ఈ తప్పుడు బోధల వైపుకి వెళ్ళకోకుండా స్థిరమైనటువంటి బుద్ధి కలవారై దాన్ని విడిచిపెట్టకుండా అలాగే ఉండండి అని మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి అని అంటే స్థిర బుద్ధి కలిగినటువంటి వారే, నిబ్బరం కలిగినటువంటి వారే, యథార్థతను వదలకుండా మన జీవితంలో మనం ముందుకు కొనసాగే వాళ్ళుగా ఉండాలి. యోబు గ్రంథంలో యోబు గారు ఏమి వదలకుండా ఉన్నారో అక్కడ చెప్పబడినటువంటి ఒక మాట మనం చదివేసుకుందాం చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థత వదలక నిలకడగా ఉన్నాడు. ఏంటి ఏం చేసిన తర్వాత కూడా ఆ చివరి 2 లైన్లో చదువుతున్నాం చూడండి. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నేను నన్ను ప్రేరేపించినను. ఏ కారణం లేకోకుండా అతన్ని పాడు చేయడానికి నువ్వు నన్ను ప్రేరేపించినా కూడా, అంటే అతని జీవితంలో ఇప్పటివరకు కలిసి వచ్చినాయన్నీ కూడా, అతని జీవితంలో ఇప్పటివరకు ఆయనకు ప్రయోజనకరమైంది అంతా కూడా అతనికి ఇప్పుడు శాపగ్రస్తమైనదిగా మారిపోయినా, తనకు ఆరోగ్యమే లేకపోయినా, తనకున్నదంతా కూడా పోయినా కూడా, అన్నీ తన దగ్గర నుంచి తీసివేయబడినా కూడా ఆయనంట తన యథార్థతను వదలలేదు. సో ఇప్పుడు మన జీవితంలో మనం ఏం చేయాలి అంటే మన జీవితంలో యథార్థతను వదలకుండా గట్టిగా యథార్థతపై నిలకడగా స్థిర బుద్ధి కలిగి, స్థిర మనస్సు కలిగి మన జీవితాల్లో మనం ముందుకి వెళ్ళాలి. రేపటి రోజున చాలామంది తీర్మానాలు చేసుకుంటారు. ఆ తీర్మానాలకు తగ్గట్టుగా జీవిస్తున్నామో లేదో ప్రతి క్షణము మనల్ని మనం పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు చెప్తారు, మనలను మనమే విమర్శ చేసుకోవాలి, మనలను మనమే స్వపరీక్ష చేసుకోవాలి. అలాగూ మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నామో లేదో, వాక్యంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా మనం అనుసరిస్తున్నామో లేదో ఒకసారి మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి. చివరికి కీర్తన గ్రంథంలో చెప్పినటువంటి ఒక మాటను మనం చదువుకుని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 39వ కీర్తన. కీర్తన గ్రంథం 39వ కీర్తన. నేను 4వ వచనం చదివేస్తున్నాను. దావీదు గారు ఈ కీర్తన ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. 4వ వచనం. యెహోవా, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. అక్కడ ప్రమాణము అంటే ఒకవేళ మీకు అర్థం కాకపోతే పరిమాణము అని చదువుకోండి. కొలత, మెజర్ అంటాడు ఇంగ్లీష్లో. మెజర్ అంటే ఒక పరిమాణము అంటే కొలత, సైజ్ అనేటువంటిది అనమాట. లెక్క అనేటువంటిది దాని అర్థం. ప్రమాణము అనేది ఒకళ్ళు అర్థం కాకపోతే దాన్ని అలా చదువుకుంటాం. ఆ కింద వచనంలో ఇటు ఆ మాట రాసేసేయండి, మనం చదువుకుంటాం. ఓకే. నా దినముల ప్రమాణము లేదా పరిమాణం లేదా సైజ్, మెజర్ ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ పరిమాణం అని అనేసాడు. పైనేమో ప్రమాణం అన్నాడు, కిందేమో పరిమాణం అన్నాడు. రెండు కూడా ఒకే ఉద్దేశంతో ఉపయోగించబడినటువంటి పదాలు. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము అసలు లేనట్లే ఉన్నది అని మాట్లాడుతూ, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నారు. ఈయన ఇక్కడ 2 ప్రశ్నలు మాట్లాడుతున్నాడు. యెహోవా, నా అంతము ఎట్లుండును, నా దినముల పరిమాణము ఎంత అనేది లెక్క పెట్టడం నాకు నేర్పించు. ఈ 2 విషయాలు ఎవరు అడుగుతున్నారు? ఈ 2 విషయాలు ఆయనకంటే ఆ లెక్కలకు పత్రాలు కావాలి. మనకి ఎందుకండి లెక్కలు? చెప్పండి. మనకు లెక్కలు కావాలి, ఆయన ఒక్కడికైనా? మా ఒక పాట కూడా పాడుతుంటారు కదా, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. చాలా బాగుంటుంది ఆ పాట. మన బ్రతుకు దినాలు మనం లెక్కించడం నేర్చుకోగలిగితే మన జీవితంలో ప్రతి నిమిషము యథార్థతను వదలకుండా జీవిస్తాం. స్థిర బుద్ధితో మనం జీవించగలుగుతాం.
నా ఆయుష్ ఎంతో నాకు తెలియచేయని అడుగుతున్నాడు. నా ఆయుష్ ఎట్లా ఉంటుంది, నా అంతం ఎట్లా ఉంటుంది, నా ఎండింగ్ ఎట్లా ఉంటుంది. ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మనందరికీ ఏదో ఒక రోజున ఒక ముగింపు దినం అనేది ఒకటి ఉంటుంది. కానీ ఆ ముగింపు దినానికి మనం ఎట్లా సిద్ధపడాలి అని అంటే, ఈరోజే ముగింపు దినం అయితే మనం ఎలా ఉంటామో అలాగూ ప్రతిరోజు కూడా సిద్ధపడుతూ మన జీవితాల్లో ముందుకి వెళ్ళాలి. స్థిర బుద్ధితో, నిలకడగా, యథార్థతను వదలక, స్వస్థ బుద్ధితో మన జీవితాల్లో మనం ముందుకు కొనసాగాలి. మొదట్లో నేను మీకు చెప్పినటువంటి మాట మీకు గుర్తుంది అనుకుంటున్నాను. కార్యారంభము కంటే కార్యాంతము, పని మొదలు పెట్టడం కంటే పని ముగించడం చాలా శ్రేష్టమైంది. ఈరోజు ఈ సంవత్సరం ముగింపులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ సంవత్సరంలో నేను దేవునికి ఆయాసకరమైంది నా జీవితంలో ఏం చేశాను, దేవునికి మహిమపరిచే విధంగా నా జీవితాల్లో ఏం చేశాను, లెక్కలు చూసుకుంటూ దేవుని సముఖంలో యథార్థత కలిగి, నిజాయితీ కలిగి, ఆయన సముఖంలో మనం ఒప్పుకుంటూ నూతన సంవత్సరంలోనికి నూతన తీర్మానాలతో, నూతనమైనటువంటి ఉత్తేజంతో ముందుకు వెళ్ళడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా విని సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.